అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్. ఈరోజు మనం మీనరాశి వారికి 2025 సెప్టెంబర్ 6వ తేదీ శనివారం నుండి 9వ తేదీ మంగళవారం వరకు గ్రహస్థితులు, వాటి ప్రభావాలు, అలాగే కుటుంబం, ఆరోగ్యం, వ్యాపారం, ఆర్థికం, చదువు, ప్రేమ జీవితం గురించి పూర్తిగా చర్చించబోతున్నాం. ఈ 4 రోజుల్లో చంద్రగ్రహణం, శనిస్థితి, గురు ప్రభావం వంటివి మీ జీవన ప్రయాణంపై ఎలా ప్రభావం చూపుతాయో మీరు తప్పకుండా తెలుసుకోవాలి. చివరిలో శ్రీరాముని ప్రాముఖ్యత, ఆయన ఆశీర్వాదం పొందేందుకు శక్తివంతమైన మంత్రాన్ని కూడా మీకు అందించబోతున్నాం. అందువల్ల వీడియో చివరి వరకు చూడండి. మీనరాశి అనేది జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రత్యేకత కలిగిన రాశి. ఇది 12 రాశులలో చివరి రాశి, జలతత్వానికి చెందినది. 2 చేపల రూపంలో ప్రతిబింబించే ఈ రాశి లోతైన ఆత్మవిశ్వాసం, అంతశ్చైతన్యం, కలలలోకం, దయాగుణం వంటి లక్షణాలను వ్యక్తపరుస్తుంది. మీనరాశివారు సాధారణంగా మృదువైన మనస్సుకులు, ఇతరుల బాధలను తాము అనుభవిస్తూ వారికి సహాయం చేయాలని తపన పడేవారు. కాని అదే సమయంలో వారు తమ భావోద్వేగాలను లోపలే ఉంచుకోవడం వల్ల ఎన్నోసార్లు బాధపడుతూ ఉంటారు. వారి మనసు సముద్రంలా లోతుగా ఉంటుంది, అలలు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండవు. ఈ రాశిని పాలించే గ్రహం గురుగ్రహం, అంటే బృహస్పతి. గురువు అనేది జ్ఞానానికి, ధర్మానికి, సత్యానికి, విశ్వాసానికి ప్రతీక. ఈ గ్రహం కరుణామయుడైన దైవశక్తిని సూచిస్తుంది. మీనరాశివారు గురుగ్రహ ఆధిపత్యంలో ఉండడం వలన సహజంగానే దైవభక్తి ఎక్కువగా కలిగి ఉంటారు. ఎలాంటి కష్టాలు వచ్చినా చివరికి దైవంలో నమ్మకాన్ని ఉంచడం వల్లే వారికి ఆశ్చర్యకరమైన పరిష్కారాలు లభిస్తాయి. గురుగ్రహం వల్ల వారికి సహనం, సహనం వల్ల కలిగే జ్ఞానం, జ్ఞానం వల్ల కలిగే వివేకం ప్రసాదమవుతాయి. వారు కలల ప్రపంచంలో ఎక్కువగా ఉంటారు, కానీ ఆ కలల్లోనే ఒక లోతైన నిజం దాగి ఉంటుంది. వాస్తవ ప్రపంచాన్ని అధిగమించే దృక్పథం, లోపలి శాంతిని అన్వేషించే స్వభావం వారిలో ఉండడం వలన ఎప్పుడూ వారు ప్రత్యేకులుగా కనిపిస్తారు. గురుగ్రహం దయ వలన ఈ రాశివారికి ఒక ఆధ్యాత్మికత నిండిన జీవనశైలి ఉంటుంది. చాలాసార్లు వారు సాహిత్యం, సంగీతం, కళలు, జ్ఞాన సంబంధ విషయాలలో నైపుణ్యం ప్రదర్శిస్తారు. ఎందుకంటే గురుశక్తి వారికి ఊహాశక్తిని ప్రసాదించి ఆ ఊహాశక్తి సృజనాత్మకతగా మారుతుంది. ఎవరికైనా తోడ్పాటు అవసరమైతే మీనరాశివారు వెనకడుగు వేయరు. ఇలాంటి దయామయ హృదయం వారికి ఉన్నా కొన్నిసార్లు వారు మోసపోతారు. ఎందుకంటే వారు సున్నితమైన మనస్సు ఇతరుల స్వార్థానికి బలవుతుంది. కాని గురువిచ్చిన శక్తి వల్ల వారు ఎప్పటికీ లేచి నిలబడగలుగుతారు. ఈ రాశివారు జీవన మార్గంలో కష్టాలనెదుర్కొంటారు, కాని ఆ కష్టాలు వారిని విరిగిపడనివ్వవు. ఎందుకంటే గురువారికి ఒక లోతైన ఆశను, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తాడు. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా చివరికి మీలోని దైవ నమ్మకం, ఆధ్యాత్మిక శక్తి మీకు దారి చూపుతుంది. గురుగ్రహం వల్ల మీనరాశివారు ఎప్పుడూ తాము నేర్చుకుంటూ ఇతరులకు నేర్పిస్తూ ఉంటారు. ఈ లక్షణం వారిని సమాజంలో గురువులుగా, మార్గదర్శకులుగా నిలబెడుతుంది. మీనరాశివారు ఒకేసారి సున్నిత హృదయం కలిగిన వారైనా లోపల ఒక విశాల సముద్రంలా ఉన్నతమైన ఆలోచనలతో నిండి ఉంటారు. గురుగ్రహం ప్రభావం వలన వారిలో ఉన్న జ్ఞానం కేవలం తమ కోసం కాకుండా ఇతరుల కోసం ఉపయోగపడుతుంది. ఎప్పుడూ సహాయం చెయ్యాలనే తపన, ఇతరుల విజయాన్ని చూసి సంతోషపడే హృదయం, త్యాగం చెయ్యగల శక్తి వీరికి సహజసిద్ధంగా వస్తుంది. జీవితం ఎలాంటి సవాళ్లను విసిరినా గురు ఆశీస్సులతో ఈ రాశివారు ఎప్పటికీ ఆధ్యాత్మిక బలాన్ని కోల్పోరు. వారు పడే ప్రతి కష్టం ఒక పాఠంలా మారుతుంది. ప్రతి పాఠం వారి ఆత్మను మరింత పటిష్టం చేస్తుంది. గురుగ్రహం ప్రభావం వల్ల మీనరాశివారు నమ్మిక పెట్టుకున్న దానిని అద్భుతంగా నెరవేర్చగలరు. వారిలో ఒక సహజ శక్తి ఉంటుంది, అది ఇతరులను ప్రేరేపించగలదు. వారి మాటల్లో, వారి ఆలోచనల్లో, వారి జీవన శైలిలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. ఆ ఆకర్షణ వల్ల వారు ఎక్కడికి వెళ్లినా ఒక గుర్తింపును సంపాదిస్తారు. గురువిచ్చిన ఈ దివ్య గుణం వల్ల మీనరాశివారు ఇతరుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతారు. అందుకే మీనరాశి పాలించే గ్రహం గురుగ్రహం ఎంత ముఖ్యమో చెప్పలేం. అది వారికి జ్ఞానం, దయ, భక్తి, సృజనాత్మకత, ఆధ్యాత్మిక శక్తి అన్నింటినీ ప్రసాదిస్తుంది. ఈ శక్తిని సరిగ్గా ఉపయోగించగలిగితే మీనరాశివారు జీవితంలో కేవలం విజయం సాధించడమే కాకుండా ఇతరులకు వెలుగునిచ్చే దీపంలా మారగలరు. మీనరాశివారి గత అనుభవాలను, గ్రహాల స్థితి,
సంచారాలు మరియు వాటి ప్రభావాల క్రమంలో పరిశీలిస్తే ఒక ప్రత్యేకమైన గాథలా అనిపిస్తుంది. గత కొన్నేళ్లుగా శని, రాహు, కేతు వంటి కఠిన గ్రహాలు మీనరాశి వారి జీవితాన్ని అనేక విధాలుగా పరీక్షించాయి. శనిగ్రహం ఎప్పుడూ కష్టసాధనకు, నియమానికి, క్రమశిక్షణకు ప్రతీక. అది మీనరాశి వారిని జీవనంలో ఉన్న సౌలభ్యాలను వదిలి కష్టపడి ఎదగాలని బలవంతపరిచింది. ఆ సమయంలో కొందరు జాతకులు అనుకున్న విధంగా ఫలితాలు రాకపోవడం వల్ల నిరాశలో మునిగిపోయారు. వృత్తి ప్రగతిలో ఆలస్యాలు, పదోన్నతులు లేకపోవడం, వ్యాపారంలో లాభాల కన్నా నష్టాలు ఎదురవడం అన్నీ శని ప్రభావం వల్లనే జరిగినవి. అయితే అదే సమయంలో శని ఒక గొప్ప గురువుగా మారి వారికి సహనాన్ని, ధైర్యాన్ని, క్రమశిక్షణను నేర్పింది. ఆ కఠిన అనుభవాల ద్వారా వారు మరింత బలమైన మనస్కులుగా రూపుదిద్దుకున్నారు. రాహుకేతు ప్రభావాలు గతంలో ఎన్నో మలుపులను తెచ్చాయి. రాహు మాయామోహాలకు గురిచేసి కొంతమందిని తప్పు నిర్ణయాలు తీసుకునేలా చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అసంబంధ పెట్టుబడులు పెట్టడం, లాభం రాకపోయినా ఆశతో కొనసాగించడం, సంబంధాలలో అస్పష్టత రావడం. అదే సమయంలో కేతు లోతైన ఆధ్యాత్మికత వైపు మలిచింది. జీవితమనేది కేవలం ధనం లేదా పేరు ప్రతిష్టల కోసమే కాదని, మనసుకు శాంతి కావాలని, నిజమైన సంతృప్తి దైవానికి చేరువ కావడంలోనే ఉందని కేతు గుర్తుచేసింది. చాలామంది మీనరాశివారు గత సంవత్సరాలలో ఆధ్యాత్మిక సాధనల వైపు మళ్లడం, దైవభక్తిలో ఆత్మశాంతి పొందడం అనుభవించారు. గురుగ్రహం ఎప్పటికప్పుడు తమ ఆశీర్వాదాన్ని చూపిస్తూ ఉన్నా కొన్ని కాలాల్లో శని, రాహు, కేతు ప్రభావం కారణంగా ఆ ఆశీర్వాదం తగ్గినట్లు అనిపించింది. కాని ఒక విషయం మాత్రం స్పష్టమైంది. గురువు ఎప్పుడూ చివరి క్షణంలో ఒక దారి చూపించాడు. కొన్ని సమస్యలు జీవితాన్ని నడిపిన నదినుభ్యలో రాళ్లలాగా కనిపించినా చివరికి ఆ రాళ్లే ఒక పాఠాన్ని నేర్పించాయి. ఒక ఉదాహరణ తీసుకుంటే, కొందరు విద్యార్థులు అనుకున్న ఫలితాలు రాక నిరాశ చెందినా ఆ అనుభవం వారిని మరింత కృషి చేయాలని ప్రేరేపించింది. ఉద్యోగాల్లో నిరాకరణ ఎదురైన వారు చివరికి తమలోని కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్నారు. గత అనుభవాలలో ఆర్థిక పరంగా కూడా మీనరాశివారికి అనేక ఊహించని ఖర్చులు వచ్చాయి. ఎప్పుడూ జాగ్రత్తగా ఉంచిన పొదుపులు ఒక్కసారిగా ఖర్చయిపోయాయి. ఇల్లు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య చికిత్సలు వంటివి ఎక్కువగా ధనం వెచ్చింపజేశాయి. మొదట్లో ఇది కఠినంగా అనిపించినా చివరికి వారు ధనాన్ని విలువైనదిగా చూడడం, అవసరం లేని ఖర్చులను నియంత్రించడం, బడ్జెట్ అనుసరించడం నేర్చుకున్నారు. ఇది శని ఇచ్చిన పాఠం. అది ఎంత కఠినమైనా జీవితాంతం ఉపయోగపడే గుణం. కుటుంబ పరంగా కూడా గత సంవత్సరాలు పరీక్షలతో నిండి ఉన్నాయి. చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలు, అపార్థాలు, మాటల తగాదాలు చోటు చేసుకున్నాయి. కాని ఆ అనుభవాలు వారిని క్రమంగా ఓర్పుతో మాట్లాడడం, వినడం, సంయమనంతో వ్యవహరించడం వైపు మలిచాయి. కొందరు జాతకులు కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు. కాని అదే సమయంలో వారిలో ప్రేమాభిమానాలు మరింత బలంగా పెరిగాయి. కొన్నిసార్లు బాధలు మనసులోని బంధాలను మరింత దృఢంగా చేస్తాయి. మీనరాశివారికి కూడా అదే జరిగింది. ప్రేమ సంబంధాల్లో కూడా గతం చాలా గాఢంగా నిలిచింది. నమ్మకం లోపించడం, అపార్థాలు, దూరాలు పెరగడం వల్ల చాలామంది నిరాశలో మునిగిపోయారు. అయితే అదే సమయంలో ఎవరో ప్రత్యేకమైన వ్యక్తి వారి జీవితంలోకి వచ్చి వెలుగునిచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ అనుభవాలన్నీ ఒక పాఠం నేర్పించాయి. నిజమైన ప్రేమ అనేది సహనం, నమ్మకం, పరస్పర గౌరవం మీద నిలబడుతుంది. ఆరోగ్యపరంగా గతకాలం కొంత కష్టమైనది. శారీరక అలసట, మానసిక ఆందోళనలు, నిద్రలేమి, ఆహార అలవాట్లలో నిర్లక్ష్యం. కాని అదే సమయంలో వైద్య సలహా పాటించడం, యోగా, ధ్యానం వంటి పద్ధతులు అనుసరించడం వల్ల చాలా మార్పు వచ్చింది. మీనరాశి వారికి దైవ విశ్వాసం సహజంగా ఎక్కువగా ఉండడం వల్ల ప్రార్థనల ద్వారా కూడా ఆత్మశాంతి లభించింది. మొత్తంగా చూస్తే గతంలో గ్రహాల కఠిన స్థితులు మీనరాశి వారికి ఎన్నో పరీక్షలు పెట్టినా ఆ పరీక్షల ద్వారానే వారు బలమైన మనస్కులుగా మారారు. ప్రతి కష్టం వారిని కొత్త దిశగా నడిపించింది. ప్రతి నిరాశ ఒక కొత్త ఆశను నింపింది. గురు ప్రభావం వల్ల చివరికి ఎప్పుడూ ఒక వెలుగు, ఒక దారి కనిపించింది. ఈ గత అనుభవాలు వారి భవిష్యత్తును మరింత స్థిరంగా, జ్ఞానంతో నింపిన మార్గంగా తీర్చిదిద్దాయి. 2025 సెప్టెంబర్ 6 నుండి 9 వరకు మీనరాశివారి ప్రస్తుత గ్రహస్థితులు, వాటి ప్రభావాలను పరిశీలించినప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ 4 రోజులు ఒకవైపు పరీక్షలతో కూడిన కాలమైతే మరోవైపు అంతశ్చైతన్యాన్ని వెలికితీసే కాలమూ అవుతాయి. ఈ సమయంలో ముఖ్యంగా చంద్రుడు, శని, గురు, బుధ, సూర్య, శుక్ర, మంగళ గ్రహాల సంచారాలు మీనరాశివారికి బలమైన ప్రభావం చూపిస్తాయి. సెప్టెంబర్ 7వ తేదీన చోటు చేసుకునే సంపూర్ణ చంద్రగ్రహణం మీనరాశివారికి లోతైన ఆత్మపరిశీలన, భావోద్వేగపరమైన పరివర్తనలకు కారణమవుతుంది. ఈ గ్రహణం వల్ల కొందరు జాతకులు జీవితాన్ని కొత్త కోణంలో చూడగలరు. గతంలో ఎదురైన కష్టాలు,
ఎందుకు జరిగాయో తెలుసుకుని వాటిలో దాగిన పాఠాన్ని గ్రహించే అవకాశం ఉంటుంది. భావోద్వేగాలు ఈ కాలంలో ఎక్కువ అవుతాయి. కుటుంబంలో చిన్న చిన్న విషయాలకే తగాదాలు జరిగే అవకాశం ఉంది. కానీ ఆ తగాదాలే చివరికి బంధాలను మరింత బలపరుస్తాయి. శని మీనరాశిలోనే సంచరిస్తూ ఉండడం వలన ఈ రోజుల్లో శని ప్రభావం మరింతగా కనిపిస్తుంది. శని అనేది కఠినమైన గురువు, క్రమశిక్షణకు, కష్టసాధనకు సంకేతం. ఈ కాలంలో మీనరాశివారు పనులను ఆలస్యం చేయకుండా పూర్తిగా శ్రద్ధ పెట్టాలి. పని సంబంధ విషయాల్లో ఆలస్యం, నిరుత్సాహం రావచ్చు. కాని శని పరీక్షను ఎదుర్కొన్న వారికి చివరికి శ్రేష్టమైన ఫలితాలు లభిస్తాయి. ఇది మనసులో సహనాన్ని పెంచే కాలం. శని వల్ల వచ్చే ఒత్తిడిని మీరు సహనంగా స్వీకరిస్తే ఆ ఒత్తిడి తర్వాత విజయానికి బలమైన పునాది అవుతుంది. గురుగ్రహం 4వ స్థానంలో ఉండడం వలన కుటుంబ సంబంధ విషయాల్లో జాగ్రత్త అవసరం. గృహసుఖంలో కొన్ని అంతరాయాలు రావచ్చు. గృహంలో పెద్దల ఆరోగ్య సమస్యలు ఎదురవ్వచ్చు. పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళనలు కలిగే అవకాశం ఉంది. అయితే గురువు దయ వలన చివరికి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. విద్య, ఆధ్యాత్మికత, ధర్మం మీద ఆసక్తి పెరుగుతుంది. మీరు దైవభక్తిలో మునిగితే ఆందోళనలు తగ్గి అంతఃశాంతి లభిస్తుంది. బుధుడు మరియు సూర్యుడు కలిసి సంచరిస్తూ ఉండడం వలన ఆర్థిక విషయాల్లో తాత్కాలిక గందరగోళాలు రావచ్చు. మాట్లాడే విధానంలో జాగ్రత్తగా లేకపోతే పనిస్థలంలో లేదా వ్యాపార భాగస్వామ్యాల్లో అపార్థాలు కలుగుతాయి. వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడకూడదు. బుధుడు ప్రభావం వలన కొందరికి కొత్త అవకాశాలు వస్తాయి, కానీ వాటిని సరిగా అంచనా వేసి ముందుకు వెళ్లడం అవసరం. శుక్రుడు ఈ సమయంలో మీనరాశి వారికి భావోద్వేగపరమైన సున్నితత్వాన్ని పెంచుతాడు. ప్రేమ సంబంధాల్లో ఆనందం, కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. కానీ చంద్రగ్రహణ ప్రభావం వల్ల అనూహ్య అపార్థాలు కూడా రావచ్చు. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవడమే ఈ రోజుల్లో ముఖ్యమైన పాఠం. మంగళగ్రహం కారణంగా ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. ముఖ్యంగా రక్తపోటు, తలనొప్పి, ఒత్తిడి, రక్త సంబంధ వ్యాధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. మంగళ ప్రభావం వల్ల ఆవేశం ఎక్కువ అవుతుంది, కానీ దాన్ని నియంత్రించడం ద్వారా పెద్ద సమస్యలను నివారించవచ్చు. ఈ 4 రోజుల్లో 6వ తేదీ శనివారం సాధారణ స్థితిగా ఉంటుంది. పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. 7వ తేదీ ఆదివారం చంద్రగ్రహణం కారణంగా భావోద్వేగాలు, కుటుంబ విషయాలు, వ్యక్తిగత నిర్ణయాలు గందరగోళంగా అనిపిస్తాయి. ఆ రోజున ధ్యానం, ప్రార్థన, దైవస్మరణ చేయడం ఉత్తమం. 8వ తేదీ సోమవారం నుండి పరిస్థితులు క్రమంగా మెరుగవుతాయి. పనుల్లో నూతన ఉత్సాహం వస్తుంది. 9వ తేదీ మంగళవారం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త అవకాశాలు ముందుకు వస్తాయి. అందువల్ల 2025 సెప్టెంబర్ 6 నుండి 9 వరకు మీనరాశివారికి గ్రహస్థితులు ఒకవైపు కఠిన పాఠాలు నేర్పుతూనే మరోవైపు ఆధ్యాత్మిక బలం పెంచి భవిష్యత్తు విజయానికి మార్గం సుగమం చేస్తాయి. ఈ సమయంలో శాంతి, సహనం, దైవభక్తి పాటిస్తే ఎదురయ్యే ప్రతి సమస్య ఒక కొత్త పాఠంలా మారి మీ జీవితాన్ని మరింత వెలుగుతో నింపుతుంది. మీనరాశిలారు ఈ సమయంలో కుటుంబ సమస్యల విషయంలో కొంత భారం అనుభవించే అవకాశం ఉంది. చంద్రగ్రహణం ప్రభావం వల్ల భావోద్వేగాలు ఎక్కువై చిన్న విషయాలు కూడా పెద్దవిగా కనిపించవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు రావడం, ముఖ్యంగా తల్లిదండ్రులు, జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు పెరగడం సాధ్యమే. పిల్లల చదువు, వారి భవిష్యత్తు గురించి ఆందోళనలు కలగవచ్చు. కొంతమందికి పెద్దల ఆరోగ్య సమస్యలు తలెత్తడం వల్ల ఇల్లంతా ఆందోళనలో మునిగిపోవచ్చు. ఈ పరిస్థితుల్లో చేయవలసింది ఒక్కటే: సహనం పాటించడం, కోపానికి లొంగకపోవడం. కుటుంబంలో ప్రతి ఒక్కరి మనస్సును అర్థం చేసుకుని గౌరవంగా మాట్లాడటం వల్ల అనవసరమైన వివాదాలు తగ్గిపోతాయి. శుక్రుడు ప్రభావం వల్ల మీలో ప్రేమాభిమానాలు పెరుగుతాయి. ఆ భావాన్ని వినియోగిస్తే కుటుంబ బంధాలు మళ్లీ బలపడతాయి. దైవస్మరణతో కుటుంబ సభ్యులందర్నీ కలిపి కూర్చోబెట్టి ప్రార్థన చేయించడం వల్ల ఇంటి వాతావరణం శాంతిమయంగా మారుతుంది. ఈ సమయంలో మనసులో శాంతి కోసమే కాకుండా ఒకరిపై ఒకరికి నమ్మకం పెంచుకోవడం అత్యంత అవసరం. ఆరోగ్యపరంగా చూస్తే ఈ 4 రోజులు కొంత అప్రమత్తంగా ఉండాలి. మంగళ ప్రభావం వలన రక్తపోటు, తలనొప్పులు, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు కలగవచ్చు. ఆహార అలవాట్లలో నిర్లక్ష్యం చేస్తే జీర్ణ సమస్యలు రావచ్చు. కొందరికి వాత సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పులు కూడా కలగవచ్చు. చంద్రగ్రహణం ప్రభావం వల్ల మానసిక ఆందోళనలు ఎక్కువవుతాయి. మనస్సు ప్రశాంతంగా ఉండకపోవచ్చు. ఈ సమయంలో అధిక ఆవేశానికి లోను కాకుండా ధ్యానం, యోగా, ప్రాణాయామం వంటి పద్ధతులు పాటించడం శ్రేయస్కరం. ఉదయం సూర్య నమస్కారం చేయడం, తగిన నిద్ర తీసుకోవడం, పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను నియంత్రించవచ్చు. ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మంగళ ప్రభావం వలన అప్రమత్తత లోపిస్తే ప్రమాదాలు జరిగే అవకాశముంది.
ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా వైద్య సలహా తీసుకుంటూ ముందుకు సాగితే సమస్యలు పెద్దగా ఇబ్బంది పెట్టవు. ఈ సమయంలో శనివారం రోజు హనుమాన్ చాలీసా పఠనం చేయడం ద్వారా మానసిక శాంతి, శారీరక బలం రెండూ లభిస్తాయి. పని లేదా వ్యాపార విషయాల్లో ఈ కాలం పరీక్షించే రోజులుగా ఉంటుంది. శని ప్రభావం వల్ల పనిలో ఆలస్యం, అధిక ఒత్తిడి అనిపించవచ్చు. అధిక శ్రమ తీసుకున్నా ఫలితాలు తక్షణం రాకపోవడం వల్ల నిరుత్సాహం కలగవచ్చు. పై అధికారులు, సహచరులతో అపార్థాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టాలనుకునేవారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. భాగస్వామ్య వ్యాపారాల్లో విభేదాలు రావచ్చు, కానీ వాటిని సంయమనం, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. బుధుడు ప్రభావం వల్ల మాట్లాడే విధానం చాలా ముఖ్యమవుతుంది. మీరు ఏమి మాట్లాడుతున్నారో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడితే అపార్థాలు నివారించవచ్చు. శ్రమ ఎక్కువైనా చివరికి శని ఆశీర్వాదం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ సమయంలో క్రమశిక్షణ, సహనం పాటించడం చాలా అవసరం. వ్యాపారంలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించకుండా ఉన్న పనులను పూర్తి చేయడంపైనే దృష్టి పెట్టడం శ్రేయస్కరం. దైవభక్తితో శ్రద్ధగా కృషి చేస్తే ఆలస్యమైన విజయాలు తప్పక మీవే అవుతాయి. డబ్బు సంబంధ విషయాలు ఈ 4 రోజుల్లో మీనరాశివారికి కొంత ఒత్తిడిని కలిగించే అవకాశముంది. బుధుడు మరియు సూర్యుడు కలిసి ఉండడం వలన అనుకోని ఖర్చులు పెరిగే అవకాశముంది. ఇంటి అవసరాలు, కుటుంబ సభ్యుల కోసం చేసే ఖర్చులు నియంత్రణలో లేకపోవచ్చు. కొందరికి అప్పులు తీర్చడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఆదాయం రావడంలో ఆలస్యం జరగడం వల్ల మానసిక ఆందోళనలు పెరిగే అవకాశముంది. వ్యాపారంలో పెట్టుబడులు తిరిగి రాకపోవడం లేదా లాభాలు ఆశించినంతగా రాకపోవడం జరగవచ్చు. కానీ శని ప్రభావం వలన శ్రద్ధగా కృషి చేస్తే క్రమంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ సమయంలో మీరు ఖర్చులను జాగ్రత్తగా నియంత్రించాలి. అనవసరమైన ఖర్చులను తగ్గించాలి. డబ్బు విషయంలో ఎవరి మాటలకి లొంగిపోకుండా సొంత నిర్ణయాన్ని విశ్వసించడం మంచిది. గురు ప్రభావం వలన చివరికి ఆర్థిక సమస్యలు పరిష్కారం దొరుకుతాయి. కాస్త సహనం వహించడం అవసరం. శుక్రవారం రోజు దానధర్మాలు చేయడం ద్వారా ధన సంబంధ సమస్యలు కొంతవరకు సులభతరమవుతాయి. విద్యార్థుల విషయానికి వస్తే ఈ రోజుల్లో కొంత ఒత్తిడి అనిపించే అవకాశముంది. ముఖ్యంగా 7వ తేదీ చంద్రగ్రహణం ప్రభావం వల్ల చదువుపై దృష్టి సరిగ్గా కేంద్రీకరించలేకపోవచ్చు. మైండ్ ఒక విషయం మీద నిలకడగా ఉండకపోవడం, అనవసర ఆలోచనలు రావడం వల్ల చదువులో అంతరాయం కలుగుతుంది. పరీక్షలు ఎదుర్కొనేవారు కొంత భయపడే అవకాశముంది. కానీ గురువు దయ వలన మెల్లగా ఆందోళనలు తగ్గుతాయి. చివరికి మంచి ఫలితాలు సాధించవచ్చు. ఈ సమయంలో విద్యార్థులు సమయపాలనకు ప్రాధాన్యం ఇవ్వాలి. చిన్న చిన్న గమనికలు రాసుకుంటూ ప్రతిరోజూ పునశ్చరణ చేస్తూ మైండును ప్రశాంతంగా ఉంచుకుంటే చదువు మీద మళ్లీ దృష్టి సరిగ్గా కేంద్రీకృతమవుతుంది. తల్లిదండ్రులు కూడా పిల్లలపై ఒత్తిడి చేయకుండా ప్రోత్సాహం ఇవ్వడం చాలా అవసరం. విద్యార్థులు ఉదయం పూట విష్ణు సహస్రనామం పఠనం చేస్తే మానసిక శక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి బలపడుతుంది. ఈ కాలం వారికి ఒక పాఠంలా మారుతుంది. ఎంత ఒత్తిడి ఉన్నా సరైన క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగితే విజయాలు తప్పవని గ్రహిస్తారు. ప్రేమ సంబంధ విషయాల్లో ఈ కాలం భావోద్వేగాలతో నిండిన రోజులవుతాయి. శుక్రుడు మీలో ప్రేమ, అనురాగం పెంచుతాడు. కానీ చంద్రగ్రహణం ప్రభావం వల్ల అపార్థాలు సులభంగా వచ్చే అవకాశముంది. ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం వల్ల చిన్న చిన్న తగాదాలు పెద్ద సమస్యలుగా మారవచ్చు. జీవిత భాగస్వామి లేదా ప్రియమైన వ్యక్తితో సంభాషణలో మాటలను జాగ్రత్తగా ఉపయోగించాలి. ఈ సమయంలో అనుమానాలు పెరగవచ్చు, కానీ అవి వాస్తవం కాదని తెలుసుకొని ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచుకోవడం చాలా అవసరం. సింగిల్గా ఉన్నవారికి కొత్త పరిచయాలు కలగవచ్చు, కానీ వాటిని వెంటనే నమ్మకూడదు. కాలక్రమేణ సంబంధాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే స్థిరమైన బంధం ఏర్పడుతుంది. కాలక్రమేణ సంబంధాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే స్థిరమైన బంధం ఏర్పడుతుంది. కుటుంబ పెద్దల అభిమతం కూడా సంబంధాలలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రేమను నిలబెట్టుకోవాలంటే సహనం, అర్థం చేసుకోవడం, గౌరవం తప్పనిసరిగా ఉండాలి. దైవస్మరణ, ముఖ్యంగా శ్రీరాముని నామస్మరణ చేయడం వలన సంబంధాలు బలపడతాయి, హృదయం ప్రశాంతంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలలో నమ్మకం ఒక దీపం లాంటిది. ఆ దీపాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటే చీకటిలో కూడా వెలుగు చూపిస్తుంది. మీనరాశివారి జీవితంలో దైవస్మరణ ఒక అచంచలమైన శక్తి. ఆ శక్తిలో అత్యంత ప్రధానమైనది శ్రీరామభక్తి. మీనరాశి వ్యక్తులు సహజంగా సున్నిత మనస్కులు, కరుణతో నిండినవారు.
ఇతరుల కష్టాలను తమవిగా భావించి భరించే స్వభావం కలవారు. కాని ఈ సున్నిత స్వభావం వారికి కొన్నిసార్లు బాధలు, నిరాశలు, అనుకోని విఘ్నాలను కూడా కలిగిస్తుంది. అటువంటి సందర్భాలలో వారిని రక్షించి మళ్లీ ధైర్యమిచ్చేది, నమ్మకం కలిగించేది, వారి జీవితాన్ని విజయపథంలో నడిపించేది శ్రీరాముని స్మరణ. శ్రీరాముడు సత్యానికి, ధర్మానికి ప్రతీక. ఆయన జీవితం మీనరాశివారికి ఒక దీప్తిమంతమైన మార్గదర్శకత్వం. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ తన మాటలో, తన ధర్మంలో ఎప్పుడూ వెనక్కి తగ్గని శ్రీరాముడు ఈ రాశివారికి ఒక స్ఫూర్తి స్వరూపుడు. మీనరాశివారు తరచుగా కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, భావోద్వేగ గందరగోళం వంటి అనేక పరీక్షలను ఎదుర్కొంటారు. ఈ పరిస్థితుల్లో ఇతరుల మద్దతు లేకపోయినా శ్రీరాముణ్ణి ఆశ్రయించడం వలన వారు అంతఃశక్తిని పొందుతారు. భగవంతుడి నామస్మరణ మనసులోని చీకటిని తొలగించి కొత్త వెలుగును నింపుతుంది. మీనరాశివారికి ముఖ్యంగా రామానామమనేది ఒక మంత్రం మాత్రమే కాకుండా జీవనోపాధి, ఆత్మస్థైర్యం, విజయానికి మార్గదర్శకం. ఈ నామాన్ని ఉచ్చరించడం ద్వారా కలిగే తరంగాలు మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. సమస్యలు ఎంతటి పెద్దవైనా వాటిని ఎదుర్కొనే ధైర్యం కలుగుతుంది. శ్రీరాముడు ఒక ఆదర్శ కుమారుడు, ఆదర్శ సోదరుడు, ఆదర్శ భర్త, ఆదర్శ రాజు. ఆయన జీవితం మనకు చూపించే పాఠం ఏమిటంటే, ధర్మం కోసం ఎంతటి కష్టాలు ఎదురైనా మనం వెనక్కి తగ్గకూడదని. ఈ పాఠమే మీనరాశివారి జీవిత విజయానికి మూలం. ఎందుకంటే ఈ రాశివారు తరచుగా త్యాగం చేసే స్వభావం కలవారు. కాని త్యాగం కూడా ధర్మానికి అనుకూలంగా ఉంటేనే ఫలప్రదమవుతుంది. అందుకే శ్రీరాముని జీవితం ఒక కాంతివంతమైన దారి చూపే దీపంలా ఉంటుంది. మీనరాశివారు ధ్యానం చేసేటప్పుడు లేదా ఉదయం లేవగానే శ్రీరాముని నామాన్ని జపించటం వలన వారి దినచర్యకు ఒక స్ఫూర్తి లభిస్తుంది. కష్ట సమయంలో ఆయన నామాన్ని స్మరించటం వలన కలిగే ఆత్మశక్తి వారికి విజయానికి కొత్త తలుపులు తెరుస్తుంది. ఉద్యోగంలో సమస్యలు వచ్చినా, వ్యాపారంలో నష్టాలు ఎదురైనా, కుటుంబంలో విభేదాలు జరిగినా, ఆరోగ్యం బలహీనమైనా రామనామ స్మరణ అన్నది ఒక ఆధ్యాత్మిక వైద్యం లాంటిది. మీనరాశివారు తప్పక పాటించవలసిన ఒక సులభం కాని శక్తివంతమైన మంత్రం శ్రీరామ జయరామ జయ జయరామ. ఈ మంత్రాన్ని ప్రతిరోజూ ఉదయం 108 సార్లు జపించడం ద్వారా కుటుంబ సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. ఆరోగ్య సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో ఎదురయ్యే అవరోధాలు తొలగుతాయి. విద్యార్థులకు జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుంది. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో శాంతి, ఆనందం ఏర్పడతాయి. ఈ మంత్రం మీనరాశివారి జీవితానికి ఒక శక్తివంతమైన రక్షణ కవచంలా ఉంటుంది. అంతఃశాంతి లభిస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, శత్రువుల నుండి రక్షణ కలుగుతుంది. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ 6 నుంచి 9 వరకు ఉండే గ్రహస్థితులు కష్టాలను పరీక్షించే సమయంలో శ్రీరాముణ్ణి ఆశ్రయించటం వలన మానసిక స్థిరత్వం, ధైర్యం మరియు ఆశ కలుగుతాయి. శ్రీరాముడు చూపించే మార్గం మీనరాశివారికి ఒక ఆధారం మాత్రమే కాకుండా ఒక ప్రేరణ. ఆయన జీవితం ఒక శాశ్వత సత్యం. ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని వదలనివాడు చివరికి విజయాన్ని సాధిస్తాడు. ఆ విజయమే మీనరాశివారి భవిష్యత్తు. ఆ వెలుగు శ్రీరామ నామంలోనే దాగి ఉంది.